సెమినార్కు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మార్చి నెల మొదటి ప్రభు దినాన దేవుని యొక్క గొప్ప శుభాకాంక్షలు, ఆశీర్వాదములు మీకందరికీ మెండుగా కలుగును గాక. ఈ దినం ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానపూర్వకంగా మన హృదయంలో చేర్చుకుందాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గము అంతటి యందు మీరు నడుచుకొనుడి. ఇది ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయము 23వ వచనం. చాలా ఆశీర్వాదకరమైన వచనం. తండ్రి దేవుడు తన ఇశ్రాయేలు సంతానాన్ని, అనగా ఏర్పరచబడిన వారు, తండ్రిని అంగీకరించిన వారితో ఈ మాట చెప్తూ ఉన్నారు. ప్రతి తండ్రి తన బిడ్డల ఎడల ఇటువంటి భావం వారు కలిగి ఉంటారు. ఈ తండ్రి, పరలోకపు తండ్రి, మీరు నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును. ఇది ఒక పరస్పర సంబంధమైన విధేయతతో కూడిన ఆశీర్వాదాలు, విధేయతతో కూడిన ఒక పారమార్థికమైన గొప్ప దేవుని ఆ యొక్క స్వజనులు అనే కృప, విధేయత. ప్రభు అంటూ ఉన్నారు మొదటిగానే, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల. దేవుని మాటలు ఎన్నో వింటున్నాం, కానీ అంగీకరించడం ప్రాముఖ్యమైన విషయం. వినటం వలన విశ్వాసం కలుగును, కానీ దాన్ని అంగీకరించినప్పుడు, మన హృదయంలో అన్వయింపు చేసుకున్నప్పుడు, ఆకడింపు చేసుకున్నప్పుడు, ఆయన మాటలు మనలో ఒక అంతర్యామిగా మనలో ఉండినప్పుడు, మన మనసులో ఆయన మాటలు ఉన్నప్పుడు, మన జీవితంలో ఆయన మాటలు మెదులుతూ ఉన్నప్పుడు, నిజంగా మనం ఆయనకి సంతానముగా, కుమారులుగా, కుమార్తెలుగా, ఇది ఒక కుటుంబంలో ఉన్న ఒక శ్రేష్టమైన వ్యవస్థ. అందుకని ప్రభు ఏమన్నాడంటే ఆయన మాటలు అంగీకరించాలి అని. ఆయన మాటలు అంగీకరిస్తే ఆయన మనకు దేవుడై ఉంటాడు. యెహోవా మనకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట మనం చాలాసార్లు దేవుని వాక్యంలో చదువుకున్నాం. అలాగే యెహోవా యందు భయభక్తులు కలవారు ధన్యులు అనే మాట దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఆ ధన్యత దీనిలో మనకి కనబడుతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా సార్వభౌముడైన ఆ యొక్క తండ్రిని దేవుడుగా కలిగిన ఈ యొక్క గొప్ప ధన్యత, ఆయన్ని దేవుడుగా కలిగిన ధన్యత, ఇది అటువంటి వారికి నేను దేవుడినై ఉంటాను అని ప్రభు ఆయన సెలవిచ్చారు. మీరు నాకు జనులై ఉంటారు. అంత మాత్రమే కాదు, తదుపరి మరలా కొంత ఆశీర్వచనాన్ని ఇక్కడ పెట్టారు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గములో యందు మీరు నడుచుకొనండి. మొదటిగా నా మాటలు వినండి, అలాగే అనుసరించండి అని. వినటం వలన తర్వాత మనం అనుసరిస్తున్నాం. ఎప్పుడైతే ఒక తండ్రి మాట కుమారులు వింటారో ఆ తండ్రికి ఎంతో ఆనందం. ఆ తండ్రి ఆ బిడ్డలకు కావలసిందంతా ఆయన ఇస్తారు. అలాగే పరలోకపు తండ్రి ఆయన మాటలు ఎవరైతే అనుసరిస్తారో వారు ధన్యులు అని అన్నారు. ఎందుకనగా ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయనకు మనము జనాంగమై ఉన్నాం. రెండవదిగా ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఎప్పుడైతే ఆయన మాట మనం అనుసరిస్తామో మనం క్షేమములో ప్రవేశిస్తున్నాము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీకు క్షేమం కలిగినట్లుగా
మీ తండ్రిని మీ తల్లిని సన్మానించుము అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ రకంగా అనుసరించడం ద్వారా మనకు క్షేమము విస్తరించును అనే మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుని వలన క్షేమం మనకు కలిగినప్పుడు అది పారమార్థికమైన సత్యంలోనికి మనలను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మార్గముల యందు మీరు నడుచుకొనుడి. కాబట్టి ఇదొక గంభీరమైన సత్యం ప్రియులారా. అందుకనే యోహాను సువార్తలో కూడా 15వ అధ్యాయంలో 7వ వచనంలో మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఈ ఉదయకాలంలో ఒక శ్రేష్టమైన సందేశం ఏంటంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు కాకుండా వేరేవి ఏవి కూడా మనలో ఉండటానికి వీలు లేదు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే యోహాను సువార్తలో 15:11-10లో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. ఈ మాటలు ఒక ఉదాహరణముగా ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసు ఏమన్నారంటే నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొనుట ద్వారా నా తండ్రిని నేను ప్రేమించుతూ ఉన్నాను. తండ్రి ఆజ్ఞలు గైకొనే ప్రతివారు తండ్రిని ప్రేమిస్తాడని. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన మాటలు గైకుంటాం. ఎవరినైనా మనం ప్రగాఢంగా ప్రేమించినప్పుడు వారి మాటలు వింటాం, వారిని సంతోషపరుస్తాం, వారికి విధేయులవుతాం, వారు ఏమడిగినా ఇవ్వటానికి సంసిద్ధులుగా ఉంటాం. అందుకనే ప్రభు అన్నాడు నా తండ్రి ఆజ్ఞలు గైకొనుట ద్వారా ఆయన నేను ప్రేమిస్తున్నాను అని అన్నారు. అలాగే మీరు నా ఆజ్ఞలు గైకొనుడి అని ప్రభు చెప్పినట్లుగా మనం ఉంటున్నాం. అది ఇక్కడ 15:10లో మనం గమనించాం. ప్రియులారా, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్దకు నివాసం చేతుము అని అన్నారు. 14:23లో యోహాను సువార్తలో ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునే యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంత నేను బోధించున్నానో వాడు తెలుసుకొనును అనే మాట కూడా యోహాను 7:17లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఒకదానికి ఒకటి ఇది అవినాభావ సంబంధం కలిగిన ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. వీటి ద్వారా మనకెంతో ఆశీర్వాదం మేలు అది మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి తండ్రిని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు మనం గాయకుంటూ ఉన్నాం. అలాగే తండ్రిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తున్నామో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాం. ఈ ఉదయకాలంలో మరి చివరిగా ఒక సత్యాన్ని మనం గమనించుదాం. అదేంటంటే మరి తండ్రిని ప్రేమించువారు, ఆయన కుమారుడైన యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారు, పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లో మనసుల్లో పొందినవారు మనం చేయవలసిన ఒక గంభీరమైన పని ఒకటి ఉంది. రోమా 14:17-18లో దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అయున్నది. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, మనుషుల దృష్టికి యోగ్యుడు. కాబట్టి ఇదొక గంభీరమైన పదం ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు. ఈ రకంగా మన జీవితాల్లో మనం తండ్రిని అనుసరించి ఆయన మాటలు గైకొనే వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీకే వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, నిన్ను ప్రేమించినట్లయితే నీ మాటలు మేము గైకుంటాం. ఆ రకమైన పారమార్థిక ప్రేమ నీ యందు మాకు కలిగినట్లుగా చేయండి. నీవన్నావు ప్రభా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, విడుగా మీ ఎడల కృప చూపుతూ ఉన్నానన్నావు. ఆ గొప్ప ప్రేమలో మేము తరించేవారుగా చేయండి.
యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.